దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఎవరి భక్తుడు? బెల్షస్సర్. ఎవరండి? బెల్షస్సర్. ఇతన్ని దేవుడు త్రాసులో చూశాడట. కానీ ఇతడు దేవునికి ఎలా కనపడ్డాడు? మాట్లాడండి. దానియేలు గ్రంథం 5:28. మరలా చదవమ్మా. అది నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఎందుకు కనపడ్డాడు? రండి, అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు మగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక. దాని కింద ఒక గీత పెట్టుకోండి. 2 పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. 2 నిన్ను నీవే హెచ్చించుకుంటువి. 3 చదువమ్మా. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని మీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో నీవు ఆయనను ఘనపరచలేదు. ఎందుకు? బెల్షస్సర్ దేవుని త్రాసులో తేలిపోయాడు. ప్రభు అంటాడు, నేను నిన్ను తూచగా నీవు తక్కువగా కనబడ్డావు. యోబును దేవుడు తన న్యాయమైన త్రాసులో చూసినప్పుడు ఆయన న్యాయమైన త్రాసులో దేవుని కొలతలకు దేవుని బరువుకు సరిపోయాడు, సమానంగా ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, అతడు భక్తిపరుడు, అతడు నీతిమంతుడు, దేవుడి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని. మరి బెల్షస్సర్ ఎందుకు తేలిపోయాడు? అతడు 3 విషయాలు మీకు అండర్లైన్ చేసుకోమన్నా. నెంబర్ 1, అతడు మనస్సును అణచుకొనక అనండి. 2 ఆయనే హెచ్చించుకున్నాడు. 3 ఆయన ప్రాణము సకల మార్గములు ఆయన ప్రాణము మార్గములు ఏ దేవుని వశంలో ఆ దేవుని కనపరచలేదు. అయితే ఈ బెల్షస్సర్కి తెలీదా? పైనుందిగా 22వ వచనంలో ఈ సంగతి అంతయు నీవు ఎరిగి ఉన్నాడు. ఎరగనవాడు కాదు. దేవుడంటే ఏంటో, దేవుడు ఏం చేస్తాడో, దేవుని తీర్పులు ఎలా ఉంటాయో, దేవుడు తన హస్తం చాపితే ఎలా ఉంటుందో, దేవుని మహోన్నతమైన కార్యాలు ఎలా ఉంటాయో అన్నిటినీ ఎరిగిన వాడు బెల్షస్సర్. దేవుని ఎరిగి ఉండయో అన్ని ఎరిగి ఉండి మనస్సును అణుచుకోలేదంట. దేన్ని అణుచుకోలే? మనస్సును అణుచుకోలేదు. మనసుకు నచ్చిందల్లా చేసేసాడు. అది మనసును అణుచుకోలేదండి. అంతా ఎరిగి
అలా ప్రవర్తించకూడదని ఎరిగి, అలా మాట్లాడకూడదని ఎరిగి, అలా చేయకూడదని ఎరిగి, దేవుని మందిరములో వాడే సేవ ఉపకరణాలను మన కొరకు వాడకూడదని తెలిసి ఎరిగి, అన్ని ఎరిగి, అంతా ఎరిగి మనసును అనుసుకోలేదంటండి, మనసును అనుసుకోలేదట. అలా చేయటం తప్పు, అలా మాట్లాడటం తప్పు అన్న సంగతి ఎరిగి ఉండి అలా చేయకుండా, అలా మాట్లాడకుండా, అలా నడవకుండా తన మనసును అనుసుకోలేదట. 2, దేవుని కన్నా తనను తానే హెచ్చించుకున్నాడట. ఇక మనం తప్ప ఇక్కడ ఎవరు లేరు, అంతమందే. అవునా? ఇదొక బిల్డప్, ఏదో బిల్డప్. జాగ్రత్త. వాడిని వాడే హెచ్చించుకున్నాడట. ఇక అవన్నీ విశదీకరించి చెప్పలేను, కానీ ఒకటి, తన మనసును అంత ఎరిగి ఉండి తన మనసును అనుకోలేదట. 2, దేవుని కంటే హెచ్చించుకున్నాడట. నా వల్లే అవుతుంది, నేనే చేయగలను, నాకే సాధ్యం, నేను ఏదైనా చేయగలను. గర్వం కనులు నెత్తికెక్కాయి. 3, ఆయన ప్రాణము, ఆయన మార్గములు ఏ దేవుని వశమునున్నాయో ఆ దేవునిని చెప్పండి కనపరచలేదు. దేవునిని కనపరచలేదు. అంతా ఎరిగి దేవుణ్ణి ఎలా కనపరచాలో ఎరిగి ఉండి, ఎలా ఉంటే దేవుడు కనపరచబడతాడో, ఏం చేస్తే దేవుడు కనపరచబడతాడో, ఎలా బ్రతికితే దేవుడు కనపరచబడతాడో ఎరిగి ఉండి ఆ దేవునిని కనపరచలేదు. ఎరిగి ఉండి మనసును అనుకోలేదు. ఎరిగి ఉండి తను తాను హెచ్చించుకున్నాడు. తను తాను తగ్గించుకోవాలని ఎరిగి ఉండి తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు త్రాసులో చూశాడు, తక్కువగా కనపడ్డాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మరలా 5:28 కానీ చదువమ్మా. నేను నిన్ను త్రాసులో తోసగా, నేను నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింప. ఇక నేను నీకేమిచ్చాను? నేను నీకు ఏది ఇచ్చానో ఆ రాజ్యాన్ని నీ యొద్ద నుండి చదువు. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. ఇచ్చేస్తా, నీకు ఇచ్చిన దాన్ని నేను తీసేసుకుంటున్నా అన్నాడు. నీకు ఇచ్చిన దాన్ని నేను తీసేసుకుంటున్నా అన్నాడు. తక్కువగా కనపడ్డాడు బెల్షస్సర్. ఆయనకిచ్చిన దాన్ని దేవుడు ఏం చేశాడు? మరలా ఆయనకి ఇవ్వబడిన రాజ్యాన్ని మరలా తీసేసుకొని మాదీయులకు పారసీకులకు దాన్ని విభాగించాడు. నేను అడుగుతున్నా, ఈ శుభవేళ దేవుని న్యాయమైన త్రాసులో నువ్వు తక్కువగా కనబడితే, దేవుని న్యాయమైన త్రాసులో నిన్ను ఉంచినప్పుడు, ఆయన అనుకున్న దానికి నువ్వు తక్కువగా కనబడితే, ఆయన నీ మీద పెట్టుకున్న ఆశలకు నువ్వు తక్కువగా కనబడితే, నీ మీద ఎన్నో ఆశలున్నాయి. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నీ మీద పెట్టుకున్న ఓ నిరీక్షణకు నువ్వు తక్కువగా కనబడితే, నీకివ్వబడిన రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఉంది చూశారు, అది తీసేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన రాజ్యం ఉంది చూశారు, దేవుడు దాన్ని తీసేస్తాడు. నీకంటే యోగ్యుడైన వాడిని దేవుడు కనుక్కుంటాడు. తలాంతును ఉపయోగించిన వాడి యొద్ద నుండి ఆ తలాంతు తీసివేసి ఉపయోగించే వాడికి ఇవ్వలేదా? బెల్షస్సర్ దేవుని త్రాసులో తక్కువగా కనపడినప్పుడు అతనికి ఇవ్వబడిన ప్రపంచ రాజ్యాన్ని అతని చేతులను తీసివేసి అతని కంటే గనుడైన కోరేషుకి ఇవ్వలేదా? మాదీయ పారసిక రాజులకు ఇవ్వలేదా? దర్యావేషు కోరేషులకు ఇవ్వలేదా? ఇచ్చేశాడు.
నీ మీద దైవజనుడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, నువ్వు మారుతావు అనుకున్నాడు, మార్పు చెందుతావు అనుకున్నాడు, నీలో దైవిక మార్పు ఉందనుకున్నాడు, నీకు ఒక స్థానం ఇచ్చారు. కానీ త్రాసులో నువ్వు తక్కువ కనపడ్డావు, త్రాసులో నువ్వు తక్కువగా కనపడ్డావు. నీకు ఇవ్వబడిన రాజ్యం నీ వద్ద నుండి తీసివేసేసాడు. దేవుని కనపరుస్తున్నావా? దేవుడు నీ మీద ఉంచిన ఆశలకు తగ్గట్టుగా ఆయన త్రాసులో నువ్వు ఒక సమయాలు అవుతావనుకుంటే అలా స్థాయికి ఎదగలుగుతున్నావా? ఆ త్రాసులో అలా తోలగలుగుతున్నావా? ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్న అనుభవాలు చూస్తే ఆత్మ నింపుదల పొందుకుంటుందిరా ఈ బిడ్డ అన్న ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు ఆత్మ నింపుదల పొందుకోకపోతే, అసూయతో నింపబడితే త్రాసులో తేలిపోయినట్టేగా. ఖచ్చితంగా నీ కన్నీటి ప్రార్థన చూస్తే ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడురా. ఈ ప్రార్థన మహత్తరమైన శక్తి కలదవుద్దురా అని అనుకున్న నీ మీద పెట్టుకున్న ఆశలో నీ కన్నీటి ప్రార్థన అనుభవం చూసి ఆశలు పెట్టుకుంటే ఆ కన్నీటి ప్రార్థనే లేకుండా నీ జీవితంలో తుడిచివేయబడుతుంటే త్రాసులో తేలిపోక నిలబడతావా? నీవో కొంచెం బుద్ధిహీనత, కనురాలవైన నిన్ను తేలకొట్టింది, తేలకొడుతుంది. నీ మనసు నడుచుకోలేకపోయావు. తెలుసు అది తప్పని, అలా మాట్లాడకూడదని, అలా చేయకూడదని తెలుసు. ఎరిగి ఉండి నీ మనసు నడుచుకోలేదు. ఎరిగి ఉండి నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. నీ దేవుణ్ణి కనపరచలేదు. నీ దేవుడు కోరుకున్న స్థాయికి నువ్వు రాలేదు. త్రాసులో తోశాడు. రే బెల్షస్సరు, తక్కువగా కనపడ్డావు నాన్న. చాలా ఎక్కువ అవుతావు అనుకున్నానే, తక్కువగా కనపడ్డావు. అవునా, తక్కువగా కనపడ్డావు. మందిరంలో ఉండాల్సిన ఉపకరణాలు ఏంటిరా నీ ఇంట్లో ఉన్నాయి? మందిర ఉపకరణాలు ఏంటి నీ ఇంట్లో ఉన్నాయి? మందిర ఉపకరణాలు ఏంటి బెల్షస్సరు నీ ఇంట్లో ఉన్నాయి? జాగ్రత్త. మందిర ఉపకరణాలు ఏంటి నువ్వు సొంతానికి వాడుతున్నావు? బెల్షస్సర్, సింహాసనం ఇచ్చింది నేనుగా, మరి మందిర ఉపకరణాలు వాడతావేంటి? నీ తప్పని తెలిసి నీ మనసు నడుచుకోలేదే. నేను త్రాసులో చూశాను, తక్కువగా కనపడ్డావు. కాబట్టి పిల్లలారా, త్రాసులో ఉంచాడు దేవుడు, తేలిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. ఏ రాజ్యాన్ని ఇచ్చాడో, ఏ ఘనతనిచ్చాడో దాన్ని తీసేసుకున్నాడు. నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏమైందని అడుగుతున్నా, నిన్నే నీకు ఇవ్వబడిన ఆధిక్యత ఏమైంది? ఎందుకు నీ ముఖం చూసి దైవజనుడు షాటుకు వెళ్తాడు? మనసు మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకని? దైవజనుడు కాబట్టి వందనాలు చెప్పాలి కాబట్టి చెప్తాడు, మాట్లాడాడు కాబట్టి మాట్లాడతాడు, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతలేదు. వై? ఎందుకని? నీ ఘనత ఏమైంది? నీ స్థానం ఏమైంది? నీ కుటుంబానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏమైంది? ఎందుకు త్రాసులో తేలిపోయావు? ఎందుకు తేలిపోయావు? ఆ కొంచెం బుద్ధిగానిది ఏంటి? పిల్లలు ఆలోచిస్తారా? యోబు లాంటి భక్తి చేద్దామని నేను కోరుకుంటున్నాను. నువ్వు సమస్యాత్మకమైన పరిస్థితులను విడుదల పొందాలని దైవజనుడు కారుస్తున్న కన్నీటికి నీ ప్రార్థన, నీ పాపం, నీ అవిధేయత, నీ అతిక్రమం
కార్యక్రమాలు అడ్డుగా వస్తుంటే ఆ ప్రార్థనలు ఎలా దేవుని కృపాసనాన్ని తాకుతాయి? ఏదో శోధనని బిడ్డలను తరుముతుందని కన్నీరు విడుస్తుంటే, ఏదో బుద్ధికి తడ్డుగా వస్తుంటే ఎలా జీర్ణించుకోవాలి? 100 సార్లు మాట్లాడరే నీతో, నువ్వెవరివైనా కావచ్చు, నువ్వెవరివైనా కావచ్చు బిడ్డ. ఆయన న్యాయమైన త్రాసులో నిలబడ్డాడో, సరిగ్గా ఉన్నాడో, దేవుడు అనుకున్న దానికి సరిపోయాడో,